ఎవరు? కొత్త నంబర్ నుంచి వచ్చింది. హలో హలో, ఎవరు? నేను మీ ప్రియమైన నేస్తాను రోజా. రోజా? ఈ నెంబర్ నుంచి కాల్ చేసావు? ఏం చేయండి మరి, నా నెంబర్ నీ పిల్లలు గుర్తుపడుతుంది, అందుకనే కొత్త సిమ్ వేశాను. అవునా, చెప్పు, ఎందుకు కాల్ చేసావు? ఎందుకు కాల్ చేస్తున్నా, కలవడానికి రావటం లేదు, కనీసం ఫోన్లోనన్నా మాట్లాడతావా, అది లేదు. అవునా, సరే చెప్పు. ఏం చెప్పను, నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? డౌటా? ఏంటి? 143 అంటే ఏంటి చెప్పు ప్లీజ్. 143 అంటే 143 143 అంటే 143, 144 అంటే 144. దీని కొరకే మా ఆయన ఫోన్ చేసి ఇబ్బంది పెడతావా అక్క? ఉండు. చూసినావా పక్కింటి రోజు ఎంత హుషారుదో, ఫ్రీగా లెక్కలు ఎంచుకుందాం అని నీకు ఫోన్ చేసింది. అవును, కరెక్టే. నువ్వెందుకు భయపడతాను? నీకు లెక్కలు రావా ఏంది? నాకెందుకు లెక్కలు రావే? వీళ్ళందాక ఫోన్ మాట్లాడతారు, అది ఆఖరకు ఎవరినో చేసుకుంటుంది, మంచిగా పోతుంది. ఆడదాన్ని ఉసురు పోసుకునే ప్రతి ఒక్క మొగన్ చెప్తున్నా, ఆడపిల్లని గుట్టదా? ఆడపిల్లని ఎవరు మోసం చేయరా? మొగోని ఉసురు పోసుకునే ప్రతి ఆడదానికి చెప్తున్నా, మొగోడు నీకు ఉట్టడా? ఆడు ఉట్టి పెద్దగా అయినాక, నువ్వు ముసలిగా అయినాక నేను రోడ్డు మీద విడిచిపెట్టాడా? అందరు అడుగుతుంటారు, మీకు మ్యారేజ్ అయ్యి 12 years అయింది, అసలు ఎట్లా మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, అసలు ఎట్లా ఇది పాసిబుల్ అని. సో దానికి ఒకటే రీజన్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మన వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తన కార్లో కూర్చుంటుందంటే మనం డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టాలి. తనకు చలిస్తుందంటే మన జాకెట్ తీసి మరీ తనకి ఇవ్వాలి. ఫ్రెండ్స్, 3 సెకండ్ల నుంచి చెప్తున్నా, పెళ్లి మాత్రం చేసుకోకుండా చెప్తున్నా. అసలు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఎక్కడ లేని ఖర్చులు, సమయం సందర్భం లేకుండా అసలు సారీలు చెప్తూ ఉండాలి. సోలో లైఫ్ సో బెటర్, అసలు చెప్పేది వినండి, పెళ్లి మాత్రం చేసుకోకండి. బాయ్ బాయ్ బాయ్. ఏ బేబీ, తడదామా? తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి, ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు మేడం? అంతే చాలు. అందంగా ఉండాలి, నేను తాగి కక్కినప్పుడు ఎత్తేయాలి, నాకు మందు తాగాలనిపిస్తే ఒక పెగ్గు పోయాలి, నాకు కాళ్ళు వత్తాలి, నేను దౌడపై దెంగితే అడ్డం పడాలి, బాసనలు తోమాలి, బట్టలు ఉతకాలి, నేను బాత్రూమ్ పోతే ముడ్డి కడగాలి, తను పనికి పోయి వచ్చి ఎవ్రీ మంత్ శాలరీ నాకు ఇవ్వాలి, మరీ మియా ఖలీఫా అంత కాకపోయినా సౌందర్యలా ఉండాలి. ఇక మొదలెడదామా? మేము అమెరికాలో ఉంటాం, మా వంట మేమే చేసుకుంటాం. మేము అమెరికాలో ఉంటాం, మా వంటలు మేమే దోకుంటాం. మేము అమెరికాలో ఉంటాం, మా పూజలు మేమే దులుపుకుంటాం. మేము అమెరికాలో ఉంటాం, మా ఇల్లు మేమే తుడుచుకుంటాం. ఇండియాలో ఉంటాం, మీలాంటి పలికి మళ్ళీ వీడియోలు అన్ని మేమే చూస్తుంటాం. చూపేంట్రా అమ్మాయి, అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. నీ ఆస్తి నాకు వద్దు, నీ జాబ్ కూడా వద్దు, అన్ని వదిలేద్దాం, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, హ్యాపీగా బతుకుదాం. సో మా హస్బెండ్ ఏంటంటే మార్నింగ్ లేచి దేవుని పెట్టి, నేను గుడికి వెళ్ళాను కాబట్టి తను గుడికి వెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి మేడం. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇంకా నేను ఎక్కువ చాలా అలుగుతాను మేడం, సో ఎక్కువ బ్రతిమాలాలి. ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ
ఇంటి పనులు కూడా సాయం ఉండాలి. బేసిక్గా నాకు వంట రాదు. నేను వంట వండాలంటే తను ప్లేట్లు కడగాలి మేడం. ఓహో నేను బట్టలు ఉతకాలంటే తను ఉతికే సారు పెట్టి మడత పెట్టాలి. బేసిక్ ఏంటంటే నేను 20% వర్క్ చేస్తాను, తను 80% ఇంటి వర్క్ షేర్ చేసుకోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నరసింహ, నీ పేరుకే నేను భయపడతా. ఎందుకు తెలుసా? సింహ అనేసి నీ నేమ్లో ఉంది కదా. సింహ అంటే లాయనా టైగరా? అయ్యో